హాయ్ అండి, నేను మీ లహరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లహరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ దొండకాయ పచ్చడి. దీనికి కావాల్సిన పదార్థాలు: టిండోరా, టొమాటోస్, గ్రీన్ చిల్లీస్, టామరిన్, కొరియాండర్, పెప్పర్, గార్లిక్, కర్రీ లీవ్స్, డ్రై రెడ్ చిల్లీస్, క్యూమిన్ అండ్ మస్టర్డ్ సీడ్స్, ఉరాడ్ చనా దాల్, సాల్ట్, ఆయిల్. ముందుగా 1/2 కిలో దొండకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకుంటే మనకు దొండకాయ అనేది తొందరగా మగ్గుతుంది. ఇప్పుడు దీంట్లోకి వెల్లుల్లి, అలాగే చింతపండు, 2 టమాటోలు, గుప్పెడు కొత్తిమీర, అలాగే 10 నుంచి 12 పచ్చిమిర్చి తీసుకోండి. కారంగా ఉన్నవి తీసుకున్నాను నేను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని లో ఫ్లేమ్ పెట్టేసుకొని మంచి వాసన వచ్చే వరకు దీన్ని వేయించుకోవాలి. ఇలా జీలకర్రని వేయించుకొని దీన్ని పక్కకు తీసుకోవాలి. చూడండి, వేగిపోయింది కదా. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు పల్లీలు తీసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల పల్లీలు తీసుకోండి. వీటిని కూడా మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మంచిగా వేయించుకోండి. ఇలా కలర్ మారేంత వరకు వేయించుకొని వీటిని కూడా పక్కకు ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు బాగా కారంగా ఉన్న పచ్చిమిర్చిని తీసుకొని 10 నుంచి 12 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా వేయించుకోండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని లో ఫ్లేమ్ పెట్టేసుకొని కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకొని పక్కన ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. పచ్చిమిర్చి కారంగా లేకపోతే కొన్ని ఎక్స్ట్రా తీసుకోండి పచ్చిమిర్చి. ఇప్పుడు ఇదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ పోసుకొని మనం సన్నగా తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా దొండకాయ ముక్కల్ని హై ఫ్లేమ్ పెట్టుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు ఫ్రై చేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని, ఎందుకంటే దొండకాయ ముక్కల్లో వాటర్ అనేది ఉంటుంది కదా. ఇలా హై ఫ్లేమ్ పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే తొందరగా వేగిపోతాయి. ఇలా 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత కడాయి మీద మూత పెట్టేసుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, చూపిస్తున్న విధంగా ఒక ప్లేట్ పెట్టేసుకొని దొండకాయని ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూసుకోండి. కలర్ అనేది చేంజ్ అయిపోయి మనకి దొండకాయలు కూడా దగ్గర పడిపోయినాయి. చూడండి, ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా చింతపండు, అలాగే 2 మీడియం సైజ్ టొమాటోలు వేసుకోండి. చింతపండు కూడా చిన్న నిమ్మకాయ సైజ్ అంతనే వేసుకోండి. ఇలా 2 టొమాటోలు కట్ చేసేసి వేసుకోండి. ఇవి వేసేసుకొని మంచిగా కలుపుకొని ఇవి కూడా మగ్గేంత వరకు మనం ఫ్లేమ్ మీడియం పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే గుప్పెడు కొత్తిమీర తీసేసుకోండి. ఇది కూడా వీటిలోనే మంచిగా ఫ్రై అయిపోవాలి. 5 నిమిషాలు వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిలోకి కొద్దిగా పసుపు వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా ఇది బాగా మగ్గిపోయింది కదా టమాటో అండ్ దొండకాయ. ఇప్పుడు దీన్ని తీసుకొని పక్కన చల్లార్చుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న పల్లీలు, జీలకర్ర ఉంది కదా, అది వేసేసుకొని ఇలా కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకోండి. తర్వాత దీంట్లోకే వేయించుకున్న మిర్చి, అలాగే దొండకాయ వేసేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇవన్నీ వేసేసుకోండి. అలాగే 10 వరకు వెల్లుల్లి వేసుకోండి. వెల్లుల్లి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది పచ్చడికి. అలాగే 1 టేబుల్ స్పూన్ దొడ్డుప్పుని వేసుకున్నాను. ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఈ పచ్చడిని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. బరకగా టెక్స్చర్ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. అలాగే అయితేనే పచ్చడి అనేది చాలా మంచి టేస్ట్ ఉంటుంది. చూసారా ఎంత బాగుందో పచ్చడి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ పచ్చడిని. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని కడాయిలో 1 స్పూన్ ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినపప్పు వేసుకోండి. ఇవి కూడా మంచిగా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోండి. ఒక 2 ఎండుమిర్చి వేసుకున్నాను. అలాగే 1 రెమ్మ కరివేపాకు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపు అంతా పచ్చడిలోకి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి.
చూడండి ఎంత బాగా వచ్చిందో మన పచ్చడి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా, జొన్న రొట్టెకైనా, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.